ఆకలి రాజ్యం పాటను జాతికి తెచ్చిన కారు పార్టీ దీనస్థితి. ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు. బీఆర్ఎస్ కేడర్లో నిండిన వైరాగ్యం, గుండెలు మండించే సీన్. కదిలొస్తలేని జనం, మీటింగ్లల్లా కేటీఆర్ బతిమిలాటలు. ఆగురే, ఎందుకు ఆగమెందుక? ఏడిపోతురు భయ్, మీరు కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నారు? అలిగిన అధినేత, ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ పాలిటిక్స్. ట్విట్టర్లలో విమర్శలే గాని ఫీల్డ్ల జీరో అయిన బీఆర్ఎస్ యాక్టివిటీ. పార్టీల కవిత దూరం, కారుకు రిపేర్లు చేసేది ఎవరు? ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. అప్పట్లో 45 ఏళ్ల కింద వచ్చిన ఆకలి రాజ్యం సినిమాల శ్రీశ్రీ గారు రాసిన పాట ఒకటి ఉంటది. ఏది చీకటి ఏది వెలుతురు, జీవితమేది మృత్యువేది, ఏది పుణ్యం ఏది పాపం, ఓ మహాత్మా ఓ మహర్షి అన్న గీ పాటల ఎంతో లోతైన అర్థం దాగి ఉన్నది. ఆకలి రాజ్యం సినిమాల కమల్ హాసన్ పాడుకుంటా తన బాధను ఎట్లయితే చెబుతుంటాడో గదే తీరుగా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ గోసం చెప్పుకుంటాండ్రు. ఈ పాట ఇప్పుడు ఎందుకు యాదికి తెచ్చుకుంటురంటే 10 ఏళ్ల పాటు బంగారు సిలకాసొంటి తెలంగాణ రాష్ట్రాన్ని దిక్కు దివానం లేకుండా పాలించిన టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఈ పాట కళ్ళల్లో మెదులుతా అంటది. ఇప్పుడు ఆ పార్టీ తీరు ఎట్లుందంటే దాన్ని కుక్కలు జింపిన విస్తరి అని అనలేం గాని నిలువునా ఎండిపోయిన యాప చెట్టు అని మాత్రం చెప్పుకుంటాండ్రు. ఎందరికో నీడనిచ్చిన ఆ చెట్టు ఇప్పుడు ఆకులు రాలిపోయి వేళ్ళు చెదలు పట్టి ఇప్పుడు అప్పుడో కూలిపోతుందన్నట్టుగా తయారైంది. అసలు ఎసొంటి పార్టీకి ఎటువంటి గతి పట్టిందన్న ముచ్చట టాప్ టు బాటం చెప్పుకుంటాండ్రు. కారు పార్టీ క్యాడర్ అయితే నా గర్కా నా ఘాట్కా అన్నట్టుగా తయారైంది. విపరీతమైన డిప్రెషన్లో కూరుకబోతాంది. ఎట్లయినా చేసి పార్టీని మళ్ళా పైకి దేవాలని బావమరుదులు కేటీఆర్ హరీష్ రావులు రాత్రింబవళ్ళు నానా తిప్పలు పడుతురు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మీటింగులు పెట్టినా కారుకు మాత్రం బ్రేకులు పడ్డట్టే కనిపిస్తుంది తప్ప రాకెట్ లెక్క ఎగురతలేదని రాజకీయం తెలిసిన వాళ్ళు అనుకుంటాండ్రు. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్నప్పుడు ఓ వెలిగిన లీడర్లంతా ఇప్పుడు ముఖం తిప్పుకొనుతోని క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఆగమాగంగా తయారైంది. ఎటు చూసినా కార్యకర్తలల్లా ఉత్సాహం అన్న ముచ్చటే కనిపిస్తలేదు. అసలు ఎటు పోతున్నాం ఏం చేస్తున్నామన్న సోయి కూడా ఎవ్వరికి లేకుండా పోయింది. ఈ మధ్యలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో పడిపోయిందో మనకు అర్థమవుతోంది. మొన్న పరిగిలా జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో ఒక వీడియో బయటకు వచ్చింది. అది ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఆ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతుండగానే కార్యకర్తలు లేచిపోయిండ్రట. గది చూసి కేటీఆర్ ఎందుకు వెళ్ళిపోతుండ్రు, దయచేసి కూర్చోండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని బతిమలాడుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఆగురే, ఎందుకు ఆగమెందుక? ఏడిపోతురు భయ్, మీరు కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నావు? 10 ఏళ్ల కార్యకర్తలను పట్టించుకోలే అన్న మాట నిజమే అని, మీ అసంతృప్తి కరెక్టే అని, మళ్ళా మనం పవర్లోకి వస్తున్నాం, ఈ కాన్ నుంచి ఆ తప్పులు జరగనీయను, నాది భరోసా అని కేటీఆర్ స్వయంగా కార్యకర్తలకు సర్ది చెప్పుకునే సీన్ చూస్తే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇంకో దిక్కు బాల్కా సుమన్ వీడియోలో కూడా గిట్లానే ఉన్నది. సింగరేన్ కోల్ బెల్ట్ ఏరియాలో జరిగిన ఓ మీటింగ్లో ఆయన ఏమంటుండంటే ఉద్యమాలకు పిలుపునిస్తున్న రైతులు కదిలొస్తలేరట, ఇక సొంత పార్టీ వాళ్ళే ఆ పని చేయాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చిండు. ఇవన్నీ చూస్తా అంటే జనంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఏ పార్టీ అభిమానం మిగిలి ఉందో, అసలు క్షేత్రస్థాయిలో ఏ లెవెల్లో కారు పార్టీ దెబ్బతిన్నదో ఎక్స్రే తీసినట్టు స్పష్టంగా కనిపిస్తలేదా మనకు? ప్రజలు మునుపటి లెక్క అస్సలు స్పందిస్తలేరు. 10 ఏళ్ల పాటు పవర్ అనుభవించి తమను గాలికి వదిలేసిండ్రన్న కోపం, విపరీతమైన అసంతృప్తి కార్యకర్తలల్ల పేర్కబోయింది.
అందుకే కేటీఆర్ హరీష్ రావులు ఎన్ని మీటింగులు పెట్టి ఎన్ని మాటలు చెప్పినా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది. ఈ విషయంలో ఇక లీడర్లకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. కింది స్థాయిలో జనంలో వచ్చిన ఈ మార్పును జీర్ణించుకోలేక పెద్ద తలకాయలు పరిశాన్ అయిపోతుండ్రట. ఇవన్నీ ఒకెత్తైతే పార్టీ అధినేత కేసీఆర్ వ్యవహారం ఇంకో లెక్క తయారైంది. ఎలక్షన్లలో ఓడిపోయిన కాడ నుంచి ఆయన ఫామ్ హౌస్నే పట్టుకొని ఉన్నాడు. అసలు బయటకు వస్తలేడు. ప్రతిపక్ష లీడర్ అంటే ఎట్లుండాలి? అసెంబ్లీలో జనం సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి. గట్లా చేస్తే ఎంత బాగుండే, కార్యకర్తల్లో ఎంతో జోష్ వస్తుండే. అంతేగాని ఇక వస్తాడు అగ వస్తాడు అనుకుంటా చూస్తా అంటే పుణ్యకాలం మొత్తం గడిచిపాయే. గదే మన తెలంగాణలో ఒక సామెత ఉంటా చూడు, చెరువు మీద కొంగలిగినట్టు నన్నే ఓడిస్తారా అనే అహంతోని కేసీఆర్ జనం మీదనే అలిగిండని టాక్ నడుస్తుంది రాష్ట్రంలో. ఇక ఇప్పుడు తీరిగ్గా జనంలోకి వచ్చినా ఏం ఫాయిదా అని కారు పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటాండ్రు. పవర్లలో ఉన్నన్ని రోజులు జనం సమస్యలు పట్టించుకోకుండా జనంలోకి రాకుండా ఓట్లు వేసి గెలిపిస్తేనే జనం అన్నట్లుగా కేసీఆర్ ధోరణి నడుస్తుంది. అగో గదే ఫకర్ కేసీఆర్కు జనాన్ని దూరం చేసింది. ఇగో కేసీఆర్ బస్ యాత్ర షురూ చేస్తుండని, అగో కేసీఆర్ మళ్ళా జనంలోకి వస్తుండనే ప్రచారాలు చేసుకును తప్ప ఆయన ఫామ్ హౌస్ గేటు దాటింది లేదు. ఏదో సామెత చెప్పినట్లు ఊదుగాలదు పీరు లేవదన్నట్టుగా తయారైంది ఈ వ్యవహారం. ఓ మీటింగ్లో కేటీఆర్ చెప్తున్నాడు, మేం చెప్తున్నవన్నీ కేసీఆర్ మాటలే అనుకుంటా కవరింగ్ ఇచ్చుకున్నాడు. కానీ గా ముచ్చటేందో స్వయంగా కేసీఆరే బయటకు వచ్చి ఎందుకు చెప్తలేడు? ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునేటోళ్ళ ఆశల మీద కేసీఆర్ ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతుండు. జనం వాళ్ళంతట వాళ్ళే బుద్ధి తెచ్చుకొని పల్లకీల కూసబెడతారన్నట్టుగా కనిపిస్తుంది కేసీఆర్ వ్యవహారం. నాయకుడు పట్టించుకొని తనను పార్టీ కార్యకర్తలకు దూరం చేస్తాంది. అధినాయకత్వం ఈ నిజాన్ని ఎన్నడూ గుర్తిస్తలేదు. అధినేత కళ్ళ ముంగట లేకపోయేసరికి ఇక పార్టీ బతుకుదేరు ఎట్లన్నా భయం ప్రతి ఒక్కలల్లా నెలకొంది. ఇదే కారణంతో ప్రతి ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ బోర్లా పడుతుంది. కేసీఆర్ తర్వాత ఉండే అగ్రనాయకత్వం తీరు చూస్తే పగటి కళలు కంటున్నట్టే కనిపిస్తోంది. రోజు ఏవో 4 ముచ్చట్లు పట్టుకుంటాండ్రు. వాటికి ఏవో గాలి ఆరోపణలు కలిపి సీఎం రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేస్తాండ్రు. తిట్టుకుంటా తిరుగుడే వీళ్ళ పనిగా పెట్టుకున్నారు. ప్రెస్ మీట్లు, పార్టీ సోషల్ మీడియా, అనుకూల మీడియా, ట్విట్టర్లలో కేటీఆర్ హరీష్ రావులు బాగానే కనొస్తుర్రు. దీనికోసం కోట్లు ఖర్చు చేస్తున్నా ఫీల్డ్లో మాత్రం జనం నుంచి చిన్న స్పందన కూడా వస్తలేదు. అసలు సొంత పార్టీ కార్యకర్తలలోనే ఉలుకు పలుకు ఉంటలేదు. ఇవన్నీ చూస్తుంటే ఆ ఇద్దరు లీడర్లు చేసే విమర్శలు రోజు రోజుకు గాలి కథలుగానే మిగిలిపోతున్నాయి. వాళ్ళ మాటలల్లా అంతకు ముందున్న పవర్ ఇప్పుడు కనిపిస్తలేదు. పస అసలే ఉంటలేదు. ఇవన్నీ గిట్లా ఏడుస్తుంటే దానికి తోడు వచ్చే ఎలక్షన్లల్లా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2 పార్టీల మధ్య అవగాహనో పొత్తో లేదంటే విలీనమో తప్పదనే మాటలు పార్టీ కేడర్లలో బలంగానే వినిపిస్తున్నాయి. ఇవన్నీ కరెక్టే కానీ ఎవరి దగ్గర ఏ క్లారిటీ లేదు. దాంతో చాలా చోట్ల నియోజకవర్గ స్థాయి లీడర్లు కూడా ఏదో ఉన్నామా, నాయకులు చెప్పింది విన్నామా అన్నట్టుగానే టైంపాస్ చేస్తాండ్రు. పార్టీల యాక్టివిటీ అన్న మాటే లేకుండా పోయింది. కింది స్థాయిలో ఎవరికి వారు సైలెంట్ అయిపోయిండ్రు. పైన నాయకులు ట్విట్టర్లలో యుద్ధాలు చేస్తుంటే కింద కార్యకర్తలు మాత్రం పరాయి పార్టీల దిక్కు చూస్తాండ్రు. లీడర్లకు కేడర్కు మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరిగిపోతుంది. ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా తయారైంది లీడర్ల వ్యవహారం. ఇట్లా అయితే మున్ముందు పార్టీ పరిస్థితి ఏమవుతుందో అని సీనియర్లు లోపల మదన పడతాండ్రు. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. పార్టీల జరంత గట్టిగా మాట్లాడే కేసీఆర్ బిడ్డ కవిత పార్టీ నుంచి వెళ్ళిపోయి సొంత గూడు పెట్టుకుంది. కాదు ఆమెను పొమ్మనకుండా పొగబెట్టిర్రని అన్నది అందరికీ తెలిసిన విషయమే. తిమ్మిన బమ్మిని చేసే మాటల మాంత్రికుడు కేసీఆర్ ఇప్పట్ల బయటకు రాడు. అధికార కాంగ్రెస్ పార్టీని పల్లెత్తి మాట మాట్లాడు. ఏమన్నా మాట్లాడితే కేసులు బయటకు వస్తాయన్న భయం కూడా ఉన్నది. ఎటు తిరిగి ఈ ఇద్దరు లీడర్లే ముంగడబడతాండ్రు. హరీష్ రావు పేరు గట్టిగానే వినిపిస్తున్న పార్టీల ప్రధానమైన వ్యక్తి, అసలు సిసలు వారసుడు కేటీఆర్ అన్న ముచ్చట అందరికీ తెలిసిందే.
ఆ విషయంలో ఏ డౌటు లేదు. అంత బాగానే ఉన్న కార్యకర్తల భరోసా నింపుల్లో కేటీఆర్ పూర్తిగా విఫలమైందని రాజకీయం తెలిసిన వాళ్ళు అనుకుంటాండ్రు. కేసీఆర్ గర్రం మీద ఉన్న రోజులు వేరు, కండ్లతోని శాసించిన కాలం వేరు. కానీ ఇప్పుడు పరిస్థితి ఉల్టా అయిపోయింది. అసలు పార్టీ ముఖ చిత్రం ఏంది, రాబోయే రోజులలో ఎటుపోతుంది అన్నది ఎవరికి అర్థమైతలేదు. ఓ దిక్కు లీడర్లు తోచిన పార్టీలలో చేరిపోతాండ్రు, ఇంకో దిక్కు క్యాడర్ సైలెంట్ అయిపోతాంది. ఇన్ని చిక్కులల్లా కూరుకుపోయిన కారు రిపేర్ చేసి మళ్ళా రోడ్డు మీదకి తెచ్చేటోళ్ళు కరువైనరు. ఈ టైంలో తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగడుతుందా, లేకుంటే గిట్లానే ఓ ఎలక్షన్ తర్వాత ఇంకో ఎలక్షన్లల్లా దెబ్బతినకుండా చరిత్రలో కలిసిపోతుందా అన్న అనుమానాలు సామాన్య జనంలో కూడా మొదలైనవి. తెలంగాణ ఆవిర్భావ చరిత్ర కలిగిన ఈ పార్టీ ముక్కలైతే అంటే చూసుడు తప్ప ఎవ్వరు ఏం చేయలేకపోతాండ్రు. రాబోయే కాలంలో ఈ గులాబీ దళం మళ్ళా పుంజుకుంటుందా, లేకుంటే ఆకలి రాజ్యం పాటల చెప్పినట్టు ఏది చీకటి ఏది వెలుతురు అని పాడుకుంటా మిగిలిపోతా అన్నది తేలాలంటే కాలమే జవాబు చెప్పాలి. చూశారు కదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. నిజంగానే పుంజుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.